నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చీకట్లో గోల్డెన్ టెంపుల్. సైన్యం చరిత్ర సృష్టించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉద్రిక్తత పెంచే యత్నం చేస్తే గట్టిగా బదులిస్తాం అజిత్ డోబాల్ స్పష్టీకరణ. ప్రభుత్వం, శాసనసభ, న్యాయ వ్యవస్థ మరింత సమన్వయంతో పనిచేస్తే ప్రజా సమస్యలు ఈజీగా పరిష్కారం. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సాయుధ దళాలను చూసి గర్వపడుతున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రోడ్డు ప్రమాద బాధితులకు 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం, టీడీపీ ఎంపీ సోదరి మృతి. చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఘోర ప్రమాదం, లిఫ్ట్ తెగిపడి ముగ్గురి మృతి. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉద్యోగులు సెలవులు రద్దు చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డి. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్వపడుతున్న కేసీఆర్. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు, బెంగాల్, జార్ఖండ్లో ఈడీ దాడులు. రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్, సిద్ధమైన క్షిపణులు. టీడీపీ పోరాట ఫలితమే గాలికి శిక్ష ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ములుగు జిల్లాలో పేలిన మందుపాతర, ముగ్గురు పోలీసులు మృతి. దేశ భద్రతా విషయంలో భారత సైన్యం తీసుకునే నిర్ణయాలకు మద్దతు మంత్రి శ్రీధర్ బాబు. వైఎస్ జగన్ అసలు క్రిస్టియనే కాదు కేఎఫ్ పాల్ సంచలన కామెంట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డిని కలిసిందే నిజమే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు. గూగుల్లో మరోసారి లే ఆఫ్లు, ఉద్యోగాల కోత. కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు, చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు. విద్యుత్ శాఖపై జగన్ 1.25 లక్షల కోట్ల అప్పు, మంత్రి గొట్టిపాటి. పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు, రంగంలోకి ఎంఐఎం కార్పొరేటర్లు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది కేంద్రం ప్రకటన.